పనివేళ రారాజును సేవింపా. పూజా పనివేళ రారాజును సేవింపా. రండి 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 ప్రణతించరండి వడిగా. రండి 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 ప్రణతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింపా. పూజా బలివేళ రారాజును సేవింపా. నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణతించరండి వడిగా. రండి రండి ప్రణతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింపా. పూజా బలివేళ రారాజును సేవింపా. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. గుంటూరు మేత్రాసనం, సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కొడదల జీవన్ రెడ్డి మరియు కిరణ్మయి. అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొడదల జీవన్ రెడ్డి కిరణ్మయులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారి పిల్లలకు మంచి భవిష్యత్తును, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని తల్లిదండ్రులు కొడదల రాజారెడ్డి, తోమాసమ్మ, కుమారులు అభిజయ్ రెడ్డి, అక్షయ్ రెడ్డి, తమ్ముడు డాక్టర్ కొడదల విజయ ప్రతాప్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. వరంగల్ మేత్రాసనం, జనగామ విచారణ, ఏరువ రాయపురెడ్డి సుజానమ్మ, ఏరువ మరెడ్డి లూర్దమ్మ, ఫాదర్ ఏరువ బాలశివరెడ్డి గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పెంటారెడ్డి మరెడ్డి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, కొత్తపేట విచారణ, కీర్తిశేషులు ఐజల రాజు చౌరిరాజు గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ చిట్టం శౌరమ్మ రిటైర్డ్ టీచర్, చిట్టం అంతోనమ్మ మరియు ఐజల కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. బి మారియో జోసెఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారి తలంపులను నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశములను ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను యోగ్యముగా కొనియాడదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మానవ సంబంధాలలో ముఖ్యమైన 2 విషయాలను గూర్చి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు
మనకు ఒక ప్రత్యేకమైనటువంటి బోధనను చేస్తూ ఉన్నాయి. భార్యాభర్తల యొక్క వివాహ సంబంధము దేవుని యొక్క ప్రణాళికలో ఏ విధంగా ఏర్పాటు చేయబడినదో, ఈ లోక జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మనము మన యొక్క మిత్రుల పట్ల, స్నేహితుల పట్ల ఏ విధంగా మెలగాలో, ఎటువంటి వారిని మనము స్నేహితులుగా ఏర్పాటు చేసుకోవాలో, ఈ విధమైనటువంటి విషయాలను మనకు ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు బోధిస్తూ ఉన్నాయి. ఈ లోక జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మనము మన యొక్క సహజమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వంత స్వభావరీత్యా మనము కలిగి ఉన్నటువంటి విధానాలు, ఆలోచనలు మన యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తే, మనకున్నటువంటి మానవ సంబంధాలు మిగతా మన యొక్క జీవితాన్ని ప్రభావితం చేసి మనలను ఈ లోకములో ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనటువంటివి ఈ 2 సంబంధాలు. వీటిలో ప్రధానమైనటువంటిది వివాహ సంబంధం. ఈనాడు మరి ఒకసారి సావధానంగా దేవునికి ప్రణాళిక, దేవునికి చిత్తము వివాహ జీవితములో ఏ విధంగా ఉంటూ ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక మన యొక్క జీవితంలో ఏ విధంగా నెరవేర్చడానికి మనము సంసిద్ధంగా ఉన్నాము అని ఆలోచన చేసుకుంటూ మనందరం కూడా ప్రత్యేకముగా దేవుని యొక్క ప్రణాళికను, మార్గాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మన యొక్క స్నేహితుల పట్ల, స్నేహం పట్ల మనకున్నటువంటి అదృక్పథము, మనకున్నటువంటి విధానములను సరిచేసుకొని మనందరము కూడా దేవునికి చిత్తాన్ని ఈ లోకములో ఏర్పాటు చేసుకుని మనము దేవునికి కృపలో సంతోష సమాధానంతో జీవించడానికి ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపం క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపమును చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, మేము నీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైనని మననము చేయుచు మా మాటలలోనూ చేతలందును నీకు ప్రీతిపాత్రమైన వాటిని నెరవేర్చినట్లు కృపచూపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటివాడు. అట్టివాడు దొరికినచో నిధి దొరికినట్లే. అతడికి వెల కట్టలేము. అతని విలువ అన్నింటినీ మించినది. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం నుండి 17వ వచనం వరకు. మృదు భాషణము వలన చాలామంది స్నేహితులు కలుగుదురు. మర్యాద వర్తనం వలన మిత్రులు పెరుగుదురు. నీకు పరిచితులు చాలామంది ఉండవచ్చుగాక, సలహాదారుగా మాత్రము 1000 మందిలో ఒకరిని ఎన్నుకొనుము. పరీక్షించి చూచిన పిదపనే గాని ఎవనినైనా మిత్రునిగా అంగీకరింపరాదు. త్వరపడి ఎవరిని నమ్మరాదు. కొందరు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు నీకు మిత్రులగుదురు, కానీ ఆపదలు వచ్చినప్పుడు నిన్ను పట్టించుకొనరు. మరికొందరు
ఏదో వివాదమును పురస్కరించుకొని నీ నుండి విడిపోయేదరు. ఆ వివాదము ఎల్లరికీ తెలియజేసి నిన్ను చికాకు పెట్టెదరు. ఇంకా కొందరు నీ ఇంట భుజింతురు. నీ కలిమిలో నీకు అంటు పెట్టుకొని ఉండి నీ సేవకులకు ఆజ్ఞలిడుదురు. కానీ నీకు ఆపదలు వచ్చినప్పుడు నీ చెంతకు రారు. నీకు దీనదశ ప్రాప్తించినప్పుడు వారు నీకు విరోధులగుదురు. నీ కంటికి కూడా కనిపింపకుండా మరుగైపోవుదురు. నీ శత్రువులకు దూరంగా నుండుము. నీ మిత్రులను జాగ్రత్తగా పరీక్షించుచుండుము. నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటి వాడు. అట్టివాడు దొరికినచో నిధి దొరికినట్లే. అతడికి వెల కట్టలేము. అతని విలువ అన్నింటినీ మించినది. అతడు కాయసిద్ధి నొసగు రసాయనం వంటివాడు. దైవభీతి కలవారికే అట్టి స్నేహితుడు దొరుకును. దైవభీతి కలవానికి మంచి మిత్రులు దొరుకుదురు. అతని మిత్రులు కూడా దైవభీతి కలవారే అగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీ ధర్మశాస్త్రం నాకు బోధింపుము. నీ ధర్మశాస్త్రము నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడనగుదును. నేను దానికి బద్ధుడనవుదును. ప్రభు, నీవు ధన్యుడవు. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నీ కట్టడలను గాంచి సంతసింతును. నీ వాక్యమును విస్మరింపను. అందరూ నీ ధర్మశాస్త్రం నాకు బోధింపుము. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడనగుదును. నేను దానికి బద్ధుడనగుదును. నీవు నా కన్నులు తెరువుము. నేను నీ ధర్మశాస్త్రం నందలి అద్భుత విషయములను గ్రహింతును. నీ ఉపదేశములను నేను గ్రహించున్నట్లు చేయుము. నీ అద్భుత కార్యములను నేను ధ్యానింతును. అందరూ నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడనగుదును. నేను దానికి బద్ధుడనగుదును. నీ ధర్మశాస్త్రం నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడనగుదును. పూర్ణ హృదయముతో దాన్ని పాటింతును. నేను నీ ఆజ్ఞలను అనుసరించున్నట్లు చేయుము. నేను వానిని చూచి ఆనందింతును. అందరూ నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడనగుదును. నేను దానికి బద్ధుడనగుదును. మధురం నీ పలుకే అమరం. నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం నీ పలుకే అమరం. నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. మధురం నీ పలుకే అమరం. నా త్రోవకు వెలుగు నీ వాక్యము. రక్షణను కోరువారు నిన్ను చేరాలి. జీవపు వాక్కులను కోరుకోవాలి. రక్షణను కోరువారు నిన్ను చేరాలి. జీవపు వాక్కులను
వాడుకోవాలి. విలువైన మార్గమును ప్రేమించాలి. విలువైన మార్గమును ప్రేమించాలి. ఫలించు వాక్కుతో పోషించు దేవా, ఫలించు వాక్కుతో పోషించు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. యేసు ఆ స్థలమును వీడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయ ప్రాంతమును చేరెను. జనులు గుంపులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను. కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృష్టించి ఉన్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉన్నారు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండురు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనములో ప్రభువు మానవ సంబంధాలలో అతి ప్రధానమైనటువంటి భార్యాభర్తల సంబంధము గూర్చి, వివాహ బంధము గూర్చి దేవుని యొక్క ప్రణాళికను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈనాడు మనము ప్రత్యేకముగా ఈ పరిశుద్ధ గ్రంథ పఠనాన్ని, సువిశేష పఠనాన్ని ధ్యానం చేసుకొని దేవుని యొక్క చిత్తమును గుర్తెరుగుటకు అందరము కూడా ప్రయాసపడుదాం. ఈ సువిశేష పఠనాన్ని అనేక పర్యాయములు మనము వివాహ సందర్భాలలో, వివాహ వార్షికోత్సవ సందర్భాలలో మనము విని ఉన్నాము, ధ్యానం చేసుకుని ఉన్నాం. మరి ఒకసారి దేవుని యొక్క ప్రబోధము, దేవుని యొక్క బోధ, ఆయన యొక్క చిత్తము ఈ విషయంలో ఏ విధంగా ఉంటున్నదో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తము ఏర్పాటు చేయబడినప్పుడు మాత్రమే మనము మన యొక్క పనులన్నిటిలో, కార్యములన్నిటిలో సఫలీకృతము కాగలము. లేనిచో మనము ఎంతగా ప్రయాసపడినను అంతయు వ్యర్థముగా మిగిలిపోతూ ఉంటున్నది. విడాకులేక సమస్య ఈనాడు ప్రస్తుత ప్రపంచములో ఎన్నో విధాలుగా మానవ సంబంధాలు విడిపోతూ ఉన్నటువంటి భార్యాభర్తల సంబంధాలు, వివాహ వ్యవస్థ
పడిపోతూ ఉన్నటువంటి సమయములో క్రీస్తు ప్రభు ఈ వ్యవస్థను గురించి ప్రత్యేకమైనటువంటి బోధను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కథోలిక సిద్ధాంతమును మనకు ఈ విధంగా బహిరంగపరుస్తూ ఉన్నాడు. విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉన్నదా భార్యాభర్తలు అని ప్రభు దగ్గరకు ఒక ప్రశ్న తీసుకుని వస్తే ప్రభు వారితో మోషే ప్రవక్త యొక్క ధర్మశాస్త్రములో ఏ విధంగా వ్రాయబడి ఉన్నది ఈ విషయమును గూర్చి అని ఆయన తిరిగి వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండములో 24వ అధ్యాయం 1వ వచనములో ఏ కారణము చేతనైనా భార్యాభర్తలు తమ యొక్క జీవితములో కలిసి జీవించడానికి వారికి వీలు పడకపోయినట్లయితే విడాకులు తీసుకొని వారు వేరువేరుగా జీవించి మరొక వివాహము చేసుకొని సంతోషముగా ఉండవచ్చును అనున్నటువంటి ఒక విధానమును ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే ఇది దేవుని యొక్క ప్రణాళిక కాదు, ఇది మానవుల యొక్క నియమ నిబంధన అనున్నటువంటి సత్యాన్ని ఈనాడు ప్రభు మనకు తేటతెల్లం చేస్తున్నాడు. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము, మానవుల యొక్క నియమ నిబంధనలు వివిధ పరిస్థితుల వలన, వివిధ కారణముల వలన మనము అనేక నియమ నిబంధనలను ఈ లోకములో ఏర్పాటు చేస్తూ ఉన్నాం, సాంప్రదాయములను పాటిస్తూ ఉన్నాం. అయితే ఈ సాంప్రదాయములు నియమ నిబంధనలు దేవుని చిత్త ప్రకారము ఉన్నాయో లేదో అనున్నటువంటి విషయాన్ని మనము పరీక్షించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ లోకములో మనము జీవించినటువంటి జీవితము దేవుని చిత్త ప్రకారము ఏర్పాటు చేయబడినటువంటిది. ముఖ్యముగా భార్య భర్తల యొక్క సంబంధం, వివాహ సంబంధం దేవుని చిత్త ప్రకారము ఏర్పాటు చేయబడినది. కాబట్టి దేవుని చిత్తము ఏ విధంగా ఉంటూ ఉన్నది? ప్రభు అంటూ ఉన్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి, అనగా భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యల వలన, వివిధ కారణముల వలన వచ్చినటువంటి సమస్యలు వారి యొక్క జీవితంలో ఒకరినొకరు హింసించుకొని నాశనమైపోక, తమ యొక్క జీవితంలో విచారముతో దుఃఖముతో కృంగి కృషించి నాశనము చేసుకొనక వారు దేవుని బిడ్డలుగా సంతోషముతో జీవించడానికి ఈ నియమ నిబంధనను దేవుడు దానికి ఆయన అనుమతినిచ్చి ఉన్నాడు, అంతేకాని అది ఆయన చిత్తము కాదు అన్నటువంటిది ప్రభు తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆది నుండి దేవుడు మానవులను స్త్రీ పురుషులుగా ఏర్పాటు చేసి వారిని వివాహ బంధములో ఐక్యము చేసి వారు ఈ లోకములో తన చిత్త ప్రకారము జీవించి తన చిత్త ప్రకారము తన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడానికి, అనగా తన ప్రణాళికలో వృద్ధి చెందడానికి, తన ప్రణాళికలో సంతోషాన్ని సమాధానమును ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు సంకల్పించి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొను ప్రతి సమస్య, మనం ఎదుర్కొను ప్రతి ఒక్క ప్రశ్న, మనకున్నటువంటి ప్రతి సందేహము, వీటన్నిటికీ మనకు జవాబు పరిశుద్ధ గ్రంథము అనున్నటువంటి సత్యాన్ని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. ముందుగా పరిశుద్ధ గ్రంథాన్ని మనము శోధించి, మనము వెదకి దానిలో ఉన్నటువంటి విషయాలను గ్రహించుకొని మనము మన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనున్నటువంటి సత్యాన్ని ప్రభు తెలియచేస్తూ, దైవ చిత్తమును ఎరుగడానికి, దైవ ప్రణాళికను మన జీవితంలో తెలుసుకోవడానికి మనము నిత్యము అన్వేషించాలి అనున్నటువంటి సత్యాన్ని ప్రభు మనకు బహిరంగపరుస్తూ ఉన్నాడు. ఈ దైవ చిత్తము తెలుసుకొనుట, దైవ చిత్తము ప్రకారము జీవించుట అనున్నటువంటిది మన ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రణాళికగా ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ప్రభు యోహాను శుభవార్తలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయములో 34వ వచనములో,
నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయే నా యొక్క ఆహారం, నా జీవితం, నాకున్నటువంటి ముఖ్యమైన లక్ష్యం, నాకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇంకను 6వ అధ్యాయంలో యోహాను శుభవార్తలో మనము చదువుతూ ఉన్నాం. ఆయన నాకు వసిగినది ఏదియును పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని యొక్క చిత్తము. ఈ చిత్తమును నెరవేర్చుటకి నేను ఇక్కడకు వచ్చి ఉన్నాను. కాబట్టి దైవ చిత్తము అనునటువంటిది భార్య భర్తల సంబంధంలో, వివాహ సంబంధములో, కుటుంబ జీవితములో, తల్లిదండ్రులు బిడ్డల ఎడల, బిడ్డలు తల్లిదండ్రుల ఎడల, స్నేహితుల పట్ల మనకున్నటువంటి సమస్తమైనటువంటి అన్ని పనులు అన్నీ కూడా దైవ చిత్త ప్రకారము ఉన్నాయో లేవో అని ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంటూ ఉన్నది. అందుకే మనము హల్లెలూయా పాటలో పాడుకున్నాం, నీ వాక్యము నా యొక్క పాదములకు దీపము, నాకు వెలుగు. కీర్తన 119, 105 వచనం. అనగా మనము నడుచున్నటువంటి త్రోవ ఏర్పాటు చేయడమే ఈ దేవుని యొక్క వాక్యము మనకు ఏర్పాటు చేయబడుతున్నది. ఇంకను కీర్తనలలో అనేక పర్యాయములు మనము దైవ ప్రణాళిక, దైవ చిత్తము తెలుసుకోవడానికి ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉండాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు ఎరుకపరచబడుతూ ఉన్నది. 25వ కీర్తనలో 4-5 వచనాలలో, ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు ఎరిగింపుము. బిడ్డలను పెంచుటలో, భార్య భర్తల సంబంధాలలో, తల్లిదండ్రుల యొక్క బాధ్యతలో, మన యొక్క ఉద్యోగ నిర్వహణలో, గురుత్వ పరిచర్యలో, మఠవాస సేవలో, పీఠాధిపతుల యొక్క కాపరిగా ఏర్పాటు చేయడం, అన్నిటిలోనూ ఈ యొక్క దైవ చిత్తము, దేవుని యొక్క మార్గము ఎరుగుట, తెలుసుకొనుట ప్రధానమైనటువంటి విషయము. ఎందుకంటే మన యొక్క జీవితంలో చాలాసార్లు పెళ్ళైన తర్వాత, తల్లిదండ్రులైన తర్వాత, ఈ లోకములో మన యొక్క జీవితాన్ని మనిష్టానుసారం మనకు ఇష్టము వచ్చినట్లుగా, అనగా మనకు నచ్చినట్లుగా మనము ఏర్పాటు చేసుకొని భంగపడి, బాధపడి, తిరిగి దానిని సాధించడానికి మరలా అనేక రకములైనటువంటి పాపములలో పడిపోయి మనము నాశనమైపోతూ ఉన్నాం. మన యొక్క జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. అందుకే కీర్తనల గ్రంథములో చదువుతూ ఉన్నాం, ప్రభు నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు ఎరిగింపుము. దాని ప్రకారము వివాహ జీవితాన్ని, తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని, బిడ్డల యొక్క జీవితాన్ని ఈ లోకములో ఏర్పాటు చేసుకున్నట్టే ప్రధానమైనటువంటి లక్ష్యము. లేనట్లయితే ఈ లోకములో ఎంతగా ప్రయాసపడినను, మనము ఎంతగా సంపాదించినను, ఎంతగా మన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, కట్టుకోవడానికి ప్రయాసపడినను అన్నీ కూడా బొమ్మగా అయిపోతూ ఉన్నాయి, అన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణములో స్నేహితులను సంపాదించుకొనుట, ఏర్పాటు చేసుకొనుట, నమ్మదగినటువంటి స్నేహితుని ఏర్పాటు చేసుకున్నట్లయితే మన యొక్క జీవితము ధన్యము కాగలదు అని చెప్పబడుతున్నది. ఎవరు ఈ నమ్మదగిన స్నేహితుడు? శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథములో మనం వినినటువంటి మాటలు. ఎవరు ఈ నమ్మదగినటువంటి స్నేహితుడు? 14వ వచనం, నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటివాడు, అట్టివాడు దొరికినచో నిధి దొరికినట్లే. ఇంకా మనకు ఏది కూడా అవసరం లేదు. ఎవరు ఈ స్నేహితుడు? యోహాను శుభవార్తలో 15వ అధ్యాయంలో 15వ వచనములో మనం చదువుకుంటూ ఉన్నాం. ఎవరు ఈ నమ్మదగిన స్నేహితుడో మనకు ఇక్కడ తెలియపరచబడుతున్నది. ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. యేసుక్రీస్తు మన స్నేహితుడుగా తనను తాను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అయితే యేసు మన స్నేహితుడుగా ఉంటూ ఉన్నాడో లేదో, ఆయన స్నేహములో మనము జీవిస్తూ ఉన్నామో లేదో, ఆయన పటిష్టమైనటువంటి ఆ యొక్క భద్రతలో మనము జీవిస్తూ ఉన్నామో
ఆలోచన చేయవలసినటువంటి సమయము ఈనాడు ప్రత్యేకంగా మనకి ఇవ్వబడుతూ ఉన్నది. ఎందుకంటే ఈ స్నేహితుడు మనలను నమ్మదగిన తనములో, దైవ చిత్త ప్రణాళిక, వివాహ బంధములో, కుటుంబ జీవితములో, ఈలోక జీవిత బాధ్యతలో అన్నిటిలో ఈ స్నేహితుడు మనలను నమ్మదగిన తనముతో దైవ చిత్త ప్రకారము నడిపించువాడు. దైవ చిత్తమును పాటించుటయే తన ఆహారముగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. ఆ చిత్తము నెరవేర్చడానికి మనము నిరంతరము ప్రార్థన చేయడానికి పరలోక ప్రార్థనలో మనకు ఆయన ప్రార్థనలో ఏర్పాటు చేసినటువంటి వాడు. పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. అనగా మన యొక్క జీవితంలో దైవ చిత్తము నెరవేర్చబడినప్పుడు మాత్రమే మనము ఈ లోక సంబంధమైనటువంటి జీవితములో సఫలీకృతము కాగలము. లేనట్లయితే మనము పాపములో పడిపోతూ ఉన్నాం, పాపములో జీవిస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి జీవితము గురించి ప్రభు ఈనాడు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నమ్మదగినటువంటి క్రీస్తు యొక్క స్నేహములో మన యొక్క జీవితాన్ని దైవచిత్త ప్రణాళికలో మనము చేస్తూ ఉన్నటువంటి ప్రతి పనిలో మనము శోధించి పరిశోధించి దైవ చిత్తమును గ్రహించడానికి మనము నిరంతరము కూడా ప్రయాసపడి మన జీవితాన్ని దేవుని యొక్క మార్గములో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈలోక సంబంధమైనటువంటి మానవ నియమ నిబంధనలలో కానీ లేక సాంప్రదాయములో కానీ కాక దైవ చిత్తములో ఏర్పాటు చేసుకున్నప్పుడు మనందరము కూడా ధన్యమైనటువంటి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క అనుగ్రహాన్ని, నిరంతరమైనటువంటి ఆ ధన్యతను పొందడానికి యోగ్యులమవుతూ ఉన్నాం. కాబట్టి ఈనాడు ప్రార్థన చేసుకుందాం. వివాహ జీవితము సఫలీకృతము కావడానికి, మన కుటుంబాలు దేవుని యొక్క ప్రణాళికలో ఏర్పాటు చేయబడడానికి, మన యొక్క నిర్ణయాలు, ఉద్యోగము కానీ, మన యొక్క చదువు కానీ, మనకి విజ్ఞానము కానీ, మన యొక్క బాధ్యతలు అన్నీ కూడా దైవ చిత్త ప్రకారము ఏర్పాటు చేయబడి సఫలీకృతము కావడానికి, దైవ చిత్తమును మనము గ్రహించడానికి మనము నిరంతరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క నిజమైన నమ్మదైనటువంటి స్నేహితుని యొక్క మార్గములో, ఆయన యొక్క సత్యములో మనము జీవించి దేవుని యొక్క అనుగ్రహములో మనందరము కూడా నిరంతరము దీవెనకరమైనటువంటి జీవితాన్ని ఈ లోకములో మరియు పరలోకములో పొందుటకు మనందరము కూడా ప్రయాసపడుదాము. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైనటువంటి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము క్రీస్తు మనకు బోధించినటువంటి ఈ సత్యములను మననము చేసుకుంటూ మన యొక్క అవసరముల కొరకు, తిరుసభ యొక్క అవసరముల కొరకు, అదేవిధంగా మన యొక్క సంఘము యొక్క అవసరముల కొరకు ప్రభుని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నటువంటి మా యొక్క జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని దీవించి ఆశీర్వదించండి, స్వస్థపరిచి ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి, విశ్వవ్యాప్తముగా ఉన్నటువంటి స్త్రీ సభ సంఘాన్ని ఆయన నడిపించులాగున, మీ మార్గములో సత్యములో మీ చిత్త ప్రకారము నడిపించులాగున ఏర్పాటు చేయమని, అదేవిధంగా పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి సత్యవాక్కుని ఈ లోకములో బోధించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వారు ఎదుర్కొన్న కష్టములు, బాధలు వారికి తోడు నీడగా ఉండి ధైర్యమునిచ్చి వారి విశ్వాసములో సాక్షులుగా వారిని ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ఈ ఫిబ్రవరి నెల చివరి రోజున మీ సన్నిధిలో చేరుకొని ఈ నెలంతా కూడా మీ కాపుదలలో, మీ సంరక్షణలో మేము జీవించే భాగ్యాన్ని పొంది మా యొక్క జీవితాన్ని సంతోష సమాధానములతో ఏర్పాటు చేసుకున్నటువంటి దీవెనను మేము పొందినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. రేపటి నుండి ప్రారంభం చేసుకుని మరి యొక్క నెలలో మా యొక్క జీవితాలన్నీ కూడా మీ చిత్తానుకూలముగా, మీ చిత్తములో, మీ మార్గములో ఏర్పాటు చేయబడినట్లుగా
మమ్మందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, మేము మా యొక్క ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని మీ దివ్య కుమారుని యొక్క స్నేహములో, మీ దివ్య కుమారుని యొక్క మార్గములో మీ యొక్క చిత్త ప్రకారము ఏర్పాటు చేసుకున్నట్లుగా మమ్మలను దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా, వారి యొక్క కుటుంబాలను, ధర్మదాతలను, వారందరినీ కూడా ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క ఛానల్ కోసం పాటుపడుతూ ఉన్నటువంటి వారు, సహాయ సహకారములు అందిస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా ఇదిగో ఈ ఛానల్ ద్వారా అనేక మందికి మీ సువార్తను, సత్యవాక్కును, రక్షణ వాక్కును, మీ దివ్య కుమారుని గూర్చినటువంటి రక్షణ సందేశమును వారు చాటి చెప్పినట్లుగా వారందరిని కూడా దీవించి ఆశీర్వదించి వారిని మీ దీవెనలతో నింపమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, ఈనాడు ప్రత్యేకముగా మా యొక్క ఈ లోక సంబంధ జీవితాన్ని మేము మీ చిత్త ప్రకారము ఏర్పాటు చేసుకున్నట్లుగా మీ దివ్య కుమారుని యొక్క స్నేహములో, నమ్మక పాత్రమైనటువంటి ఆయన యొక్క మార్గములో మేము ఏర్పాటు చేసుకున్నట్లుగా మమ్మందరిని కూడా పిలుస్తూ ఉన్నందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. ఈ లోక జీవితములో వృద్ధి చెందుటకు, అభివృద్ధిని పొందుటకు ఎంతగా పడినప్పటికీ మేము శాంతి సమాధానములు కోల్పోయి, సంతోషాన్ని కోల్పోయి, మేము నిరర్ధకమైనటువంటి నిరాశ నిస్పృహలలో ఉంటూ ఉన్నాం. దయగల మా ప్రభా, మీ చిత్త ప్రకారము జీవించుటయి, మీ యొక్క ప్రణాళికలో మా జీవితమును ఏర్పాటు చేసుకున్నటయి మాకు ధన్యత అనున్నటువంటి ఆ యొక్క విధానాన్ని మాకు ఎల్లప్పుడూ కూడా ప్రసాదించి ఆ ధన్యతలో మేము జీవించినట్లుగా మమ్మందరిని కూడా దీవించమని ఈ మనవులన్నిటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సమయం సమర్పణ గడియ, సమర్పణ సమయం సమర్పణ గడియ. దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నీకే అర్పింతును. నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. విరిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని, విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని, నేనర్పించే ఈ హృదయార్పణం మృదమార చేకొనుము. నీ హృదిలోన కాసింత చోటియుము,
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు పూజ్య భావముతో మేము అర్పించినవి మాకు రక్షణదాయకముగా మారునట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో ఆయన పునరుత్థానమును ప్రకటించుచున్నాము. ఆయన మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజననంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జయస్వా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిసు జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని చిత్తము మన యొక్క జీవితములో నెరవేర్చబడుట ద్వారా మనందరము కూడా దైవ కృపతో దీవెనలతో నింపబడగలము అనున్నటువంటి దృఢ విశ్వాసముతో ఈ పరలోక ప్రార్థనలో భక్తితో ప్రార్థించుదము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపలను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడి వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేస్వా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంలో ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నేనంటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం
శ్రీయేసునామం శుభధామమే, నిఖిల జగతి దీపం సుమనోహర రూపం. శ్రీయేసునామం శుభధామమే, ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం. శ్రీయేసునామం శుభధామమే, నిఖిల జగతి దీపం సుమనోహర రూపం. శ్రీయేసునామం శుభధామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరాంబరమై. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరాంబరమై. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం. శ్రీయేసునామం శుభధామమే, నిఖిల జగతి దీపం సుమనోహర రూపం. శ్రీయేసునామం శుభధామమే. పునీతిన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు వృత్తి కలుగునట్లు చేయండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మీ మెడబాయినట్లు చేయకనండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యముల ద్వారా నీ రక్షణ ఫలములను చవిచూచినట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివి తీర అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో వందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమయందు ఫలించుగాక.
ప్రభు శిష్యునిగా జీవించుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక, ప్రభు సేవ యందు ఫలించుగాక. సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయా, సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయా, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, సమతా మమతా భావముతో మానవాళికి కాపరివై, ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ యందు ఫలించుగాక, ప్రభు శిష్యునిగా జీవించుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక, ప్రభు సేవ యందు వర్ధిల్లుగాక.